యెహోవాను స్తుతించుట మంచిది. ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన మనకి పరిపూర్ణముగా తెలియపరిచేది ఏంటంటే స్తుతి అన్నమాట. ఈ స్తుతి ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, నీ శక్తి కొలది ఆయన స్తుతించటమును ఆరంభిస్తావో, ఒక్కొక్కటిగా ఆయన యాట్రిబ్యూట్స్ని, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత దయగలిగిన వాడో, ఎంత అద్భుత కార్యాలు చేశాడో, వీటిని అన్నిటినీ కూడా నెమరవేసుకుంటూ కొద్దిసేపు స్తుతించేసరికి ఆటోమేటిక్గా నీ మనస్సు, నీ హృదయము పరిపూర్ణముగా ఆయన వైపు కేంద్రీకృతమవుతుంది అన్నమాట. పరిపూర్ణముగా ఆయన స్వాధీనములోనికి వెళ్తుంది. ఆయన స్వాధీనములోనికి వెళ్ళిన తర్వాత ఏమి అడగాలో, ఎలా అడగాలో అంతా కూడా ఎవరు చేపిస్తారు నీ ద్వారా? ఆయన చేపిస్తారు. అందుకే చాలామంది ప్రార్థనలో ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకి ఏం రాదనమాట, జవాబు రాదు. జవాబు రావట్లేదంటే నీవు కొద్ది సమయమైనా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధి నీ దగ్గరికి వచ్చేలాగున ఆయనను ఏం చేయట్లేదు అనమాట, నువ్వు స్తుతించట్లేదు. ఎందుకు ఇక్కడ మంచిదని చెప్తున్నాడంటే, మనం ఎప్పుడైతే ఆయనను హృదయపూర్వకంగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తుంటామో ఆయన సన్నిధి మన దగ్గరికి వస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే, మనం స్తుతిస్తున్నప్పుడంట ధూమము లెగిస్తుందంట. ఏం లేస్తుంది? ధూమము.